లాస్ట్ టైం మనం క్లాస్లో చెప్పుకున్నటువంటి విషయంలో ఫోర్త్ ఇనిషియేషన్ తీసుకోబోయేటువంటి వాళ్ళ గురించి మనం చెప్పుకున్నాం. ఫస్ట్ ఇనిషియేషన్, సెకండ్ ఇనిషియేషన్ కంప్లీట్ చేసుకుని థర్డ్ ఇనిషియేషన్ తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క విషయాలు మనం చదువుకున్నాం. ఫోర్త్ ఇనిషియేషన్ తీసుకోబోయేటువంటి వాళ్ళు, ఫోర్త్ ఇనిషియేషన్కి అర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకు ఉండేటువంటి నియమములు అవి మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. By the time the fourth initiation is taken, the initiate has mastered perfectly the fifth subplane and is therefore adept to use a technical phrase on the 5 lower subplanes of the physical, astral and mental planes, and is well on the way to master the sixth. His buddhic vehicle can function on the 2 lower subplanes of the buddhic plane. So, fourth initiation ఎవరైతే అరుగులో వాళ్ళు ఫిఫ్త్ సబ్లైన్, సో ఫోర్త్ సబ్లైన్ దాకా థర్డ్ ఇనిషియేషన్ వాళ్ళు వస్తారు. ఫిఫ్త్ సబ్లైన్ ఆఫ్ ది బుద్ధిక్ ప్లేన్, ఫిఫ్త్ సబ్లైన్ ఆఫ్ ది బుద్ధిక్ ప్లేన్లో ఫోర్త్ ఇనిషియేషన్కి అర్హులైనటువంటి వాళ్ళు ఆ ప్లేన్లో ఉంటుంటారు. ఇదంతా కూడా బుద్ధిక్ ప్లేన్లో ఉండేటువంటి 7 ప్లేన్స్. సో లాస్ట్ టైం మనం చెప్పుకున్నట్టుగా దేర్ ఆర్ 7 ప్లేన్స్ ఇన్ ఎవ్రీ ప్లేన్. అందులో బుద్ధిక్ ప్లేన్ విషయంగా మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. సో అందులో మన బుద్ధి ప్లేన్లో ఉంటున్నటువంటి వాళ్ళు ఫిఫ్త్ సబ్ ప్లేన్కి వీళ్ళు చక్కగా దానికి కావాల్సినటువంటి ఇది వాళ్ళు చేసుకుని ఉంటారు. సో వాళ్ళకి అప్పటికి ఫోర్త్ ఇనిషియేషన్కి వచ్చేటికి వాళ్ళు ఫిజికల్, ఆస్ట్రల్ అండ్ మెంటల్ ప్లేన్స్కి అండ్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ది వే టు మాస్టర్ ది సిక్స్త్. ఫిఫ్త్ సబ్ ప్లేన్ తర్వాత సిక్స్త్ సబ్ ప్లేన్లో వాళ్ళు మాస్టరీకి వాళ్ళు తయారై ఉంటున్నటువంటి వాళ్ళు ఫోర్త్ ఇనిషియేషన్కి ఉన్నటువంటి వాళ్ళు. The life of the man who takes the fourth initiation or the crucifixion is usually one of great sacrifice and suffering. ఫోర్త్ ఇనిషియేషన్కి ఎవరైతే అర్హులో ఎవరైతే తీసుకున్నటువంటి వాళ్ళు క్రూసిఫిక్షన్ అంటే వాళ్ళ దేహాన్ని లెట్ పెయిన్ బ్రింగ్ డ్యూ రివార్డ్ ఆఫ్ లైట్ అండ్ లవ్, అది వాళ్ళు ఫాలో అయ్యేటువంటి ప్రిన్సిపల్. సో వాళ్ళ దేహాన్ని అలా వాళ్ళు సాక్రిఫైస్ చేసేస్తారు. లెట్ పెయిన్ బ్రింగ్ డ్యూ రివార్డ్ ఆఫ్ లైట్ అండ్ లవ్, అంతే. ఇతరులు ప్రేమ గురించి వాళ్ళు సఫరింగ్ ఏదైనా సరే వాళ్ళు తీసుకుంటుంటారు. ఇతరులు చక్కగా సంతోషంగా ఉంటారట అంటే ఓకే, వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీ టైప్ ఆఫ్ పెయిన్ అన్నట్టుగా అంటారు. అది ఫోర్త్ ఇనిషియేషన్లో ఉండేటువంటి వాళ్ళు మాట్లాడేటువంటిది లేదా వ్యవహరించేటువంటిది అది. సో వీళ్ళందరూ ఈ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ బాగుపడతారు, మనకు ఒక్కరికి జబ్బు వస్తే అన్నటువంటిది ఏదైనా చెప్పారనుకోండి వాళ్ళ దగ్గరికి ఎవరిని వచ్చి వీఆర్ రెడీ టు టేక్ దట్ డిసీజ్ అని అంటారు. ఆ రకంగా వ్యవహరించేటువంటి వాళ్ళందరూ కూడా ఫోర్త్ ఇనిషియేషన్ సంబంధించినటువంటి వాళ్ళు. సో దాన్ని ఏమంటారంటే కనుక క్రూసిఫిక్షన్ అంటే సిలువ వేయుట, తెలుగుగా చెప్తారంటే. సిలువ దేనికి వేశారు? 3 తోటి ఆ 3 ప్లేన్స్కి సిలువ వేసేస్తారు. 3 అక్కడ వాడినటువంటి వాళ్ళు మేకులు వాడినవన్నీ సిలువ వేయడానికి 3 అంటే 3 ప్లేన్స్కి వాళ్ళు సిలువ వాళ్ళ యొక్క ఆయన యొక్క దేహాన్ని వాళ్ళకి అంకితం చేస్తాడు ఆయన. 3టికి అంటే ఏంటి దేహము అంటే ఈ 3 లోవర్ ప్లేన్ ఏదైతే ఉందో దాన్ని అంకితం చేసేసి హయ్యర్ ప్లేన్లో ఉంటుండడం అంటే చేస్తున్నటువంటి వాళ్ళని ఏమంటారంటే క్రూసిఫిక్షన్ అంటారు. అండ్ పెయిన్ఫుల్. It is the life of the man who takes the great renunciation, and even exotically it is seen to be strenuous, hard and painful. Adi, it is very hard and painful. ఫోర్త్ ఇనిషియేషన్కి వచ్చేసరికి అలా తగ్గిపోతారు అక్కడ వాళ్ళు వచ్చేసరికి. ఎందుకంటే చాలా కష్టం అన్నమాట ఫోర్త్ ఇనిషియేషన్ ఇది తీసుకోవడం అంటే. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ హార్డ్. మనకి మేలారేప చరిత్ర మనం చదువుతుంటే అందులో ఆ గురువు గారు ఆ శిష్యుడికి ఇచ్చేటువంటి కష్టాలు ఇంత అంతగా ఉంటావు. అలా పుళ్ళు పడిపోతుంటాయి ఆయన ఒంటి మీద అంతా కూడా. అయినా నీ గోడను బాగుపడలేదు, ఇది మళ్ళా కట్టంటాడు ఈ గోడను, అంతే. ఆ రాళ్ళు అవన్నీ కూడా ఆయన మొయ్యాలి.
ఆయనే మోసి ఆయనే కట్టాలి. మొత్తం చేతులు అన్ని పుళ్ళు పడిపోతాయి, ఒంటి మీద అంతా పుళ్ళు పడిపోతాయి. ఆ వీపు మీద మోసి తెస్తుంటే ఆ వీపు అంతా కూడా పుళ్ళు పడిపోతుంటాయి. అయినా నువ్వేం బాగా కట్టలేదని చెప్పి గురువు గారు చిరాకు పడుతుంటారు అనమాట. చాలా సఫరింగ్ ఉంటుంది అనమాట 4th ఇనిషియేషన్లో. అంటే ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. అంటే మనం మామూలుగా సో ఈ క్లాస్లో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, బాగా ఆడుకుంటున్నట్టుగా లైఫ్ ఉంటుంది అనుకోండి ఊరినే సరదాగా. దట్ మీన్స్ దే బిలాంగ్ టు ప్లే గ్రూప్. వాళ్ళకి అన్నీ చక్కగా అమరిపోతున్నాయి, చక్కగా అన్నీ కూడా వాళ్ళకి అన్ని జీవితంలో ఏ కష్టం లేకుండా హాయిగా ఉంటుంది అంటే దే బిలాంగ్ టు ప్లే గ్రూప్. సో సాధన చేస్తున్న కొద్దీ, మెట్లు ఎక్కుతున్న కొద్దీ వాడికి ఎలా అయితే ఆ పై మెట్లు ఎక్కుతున్నాడు, ఒక్కొక్క మెట్లు కౌంట్ చేసుకుంటాడు, అబ్బాయి ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలి, ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలి అన్నట్టుగా. సో సాధనలో దిగుతున్న కొద్దీ వాడి కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే బంగారం ఆభరణం తయారవ్వాలంటే దాన్ని ఎన్నో ఇది చేయాలి. ఆ రకంగా వీడు జీవుడిని పరిపూర్ణుడిగా తయారు చేయడానికి వాడిని ఎంతో ఇది చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా జీవుడి యొక్క లైఫ్ని ఎన్నో రకాలుగా వాడు అన్నిటికీ వాడు తట్టుకొని ఉండేటటువంటి వాడిని తయారు చేయాలి. సో ఎటువంటి కండిషన్స్లో వీడు పెట్టినా వీడు ఆ కండిషన్స్కి ఎదుర్కోగలిగేటువంటి వాడినిగా తయారు చేసేటువంటిది 4th ఇనిషియేషన్. ఇంకంతే. 4th ఇనిషియేషన్ పొందినటువంటి వాడు మీకు ఏ కండిషన్స్కి ఏది ఏమైపోయినా సరే వాడిలో అసలు చలనం ఉండదు. అలా ఉంటాయంటే సిచ్యువేషన్స్కి అలా వాడు హిల్ జస్ట్ టేక్ ద థింగ్స్ ఆర్ టేక్ ద సిచ్యువేషన్స్ యాజ్ దే ఆర్. అంతే. దానికి తన యొక్క రియాక్షన్ ఉండదు, ఏమీ ఉండదు. అంతే. జస్ట్ ఇదంతా క్రీడే అన్నట్టుగా అంటాడు ఉద్ధవుడు చెప్పినట్టు, ఉద్ధవుడు కృష్ణుడు మాట్లాడుకున్నట్టుగా ఆ రకంగా ఉంటుంది. The life of the man who takes the 4th initiation of the crucifixion. Great renunciation and even extraordinarily it is seen to be strenuous, hard and painful. సో రెగ్యులర్ ఫిజికల్ లైఫ్లో కూడా వాడికి అన్నీ కూడా కష్టాలు ఎక్కువగా వస్తుంటాయి. అదేమిటి, వాడు ఎవరికి ఏమి 4th ఇనిషియేషన్ దాకా వచ్చాడంటే వాడు ఎంత సాధన చేసుకున్నాడైతే 4th ఇనిషియేషన్కి వస్తాడు. చాలా సాధన చేసుకున్నాడు 4th ఇనిషియేషన్కి వస్తాడు. అంటే ఎవరిని కూడా చిన్న మాట అన్నాడు, ఎవరిని కూడా పరుషంగా మాట్లాడు, వాడి ఆబ్సెన్స్లో వీడి గురించి ఇవన్నీ కూడా మీకు డిసైపుల్లోనే వెళ్ళిపోయింది. అదంతా కూడా ఇక్కడ 4th ఇనిషియేషన్ దాకా డిసైపుల్లోనే ఆ స్టేజెస్ అన్ని దాటినటువంటి వాళ్ళు ఉంటారు. సో 4th ఇనిషియేషన్ దాకా వచ్చినటువంటి వాడికి ఫిజికల్ లైఫ్లో కష్టాలు ఎందుకు ఉండాలి అంటే, ఆ ఫిజికల్ లైఫ్లో కూడా ఈ 4th ఇనిషియేషన్ దాకా వచ్చినటువంటి ఫిజికల్ లైఫ్లో కూడా వాడికి కొన్ని కష్టాలు అన్నటువంటివి ఏర్పడతాయి వాడికి. ఇట్ ఈస్ ఓన్లీ టు గెట్ మోర్ రిఫైన్మెంట్. అంటే ఇదంతా కూడా రెనౌన్సియేషన్ అంటారు. అంటే దాని టేబుల్స్ టర్న్ అని అంటారు సార్, మనకి ద వీల్ రివర్స్ అంటారు సార్ మెడిటేషన్స్లో. అవి ఇక్కడ జరిగేటువంటి వీడికి 4th ఇనిషియేషన్కి వచ్చేటికి వీళ్ళంతా రివర్స్ అయిపోతుంది. అంటే వీడు ఎవరైతే మంచి వాళ్ళు మనవాళ్ళనో లేదా ఇలా వీళ్ళు మన ఏమీ అందరూ అనుకుంటుంటారు సరే, వాడే వీడిని తిట్టేస్తారు అందరు. అదే కదా, ఎవరైతే వీడు మనవాడు అన్నట్టుగా ఉంటాడో వాడే వీడి మీద వెళ్ళి చెప్పేస్తాడు అన్నీ. వీడు ఆశ్చర్యపోతాడు ఒక్కసారి. అంటే అలాంటిది, అంటే ఎటువంటి వాటితోటైనా సరే వీడు ఒకటే లైఫ్ లీడ్ చేసేటువంటి స్థితి వచ్చేస్తుంది 4th ఇనిషియేషన్. వీడు మంచివాడు కాబట్టి వీడితో సరదాగా ఉండడం, వాడు చెడ్డవాడు కాబట్టి వాడితో ఇష్టం వచ్చిన మాట్లాడడం కానీ వాడిని అవాయిడ్ చేయడం కానీ ఏవి పనికిరాదు అసలు నథింగ్. సో 4th ఇనిషియేషన్కి వచ్చేటికి ఆ స్థితి వచ్చేస్తుంది. It is seen to be strenuous and hard and painful. He had laid all, even his perfected personality, upon the altar of sacrifice. He has laid all, అన్ని సమస్తము అలా పెట్టేస్తాడు అంతే. శరణాగతి అంటారు కదా, అవన్నీ మనకి అలా భాగవతంలో వచ్చేటువంటి మహానుభావుల కథలు అవన్నీ కూడా 4th ఇనిషియేషన్కి అలా మనకు సంబంధించిన. హీ హాజ్ లైడ్ ఆల్, అన్నీ కూడా అక్కడ పెట్టేస్తాడు ఆయన పాదాల దగ్గర, గురువు పాదాల దగ్గర అలా పెట్టేస్తాడు. అలాంటి వాడు అన్నట్టు 4th ఇనిషియేషన్కి వచ్చినాడు. ఈవెన్ హిస్ పర్ఫెక్టెడ్ పర్సనాలిటీ, మొత్తం తన యొక్క తన్ మన్ ధన్ అంటారు కదా అలా. సో మొత్తం తన యొక్క పర్సనాలిటీ లెవెల్స్ అన్నీ కూడా, అంటే తన యొక్క లోవర్ పార్ట్ అంతా అంటే తన యొక్క ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ ఇవన్నీ కూడా ఆయన దగ్గర అలా పెట్టేస్తాడు. అపాన్ ది ఆల్టార్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ స్టాండ్స్ బెరెస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఎటువంటి వాటిని కూడా వీడు జస్ట్ హీ వోంట్ కేర్. అంటే అవేవి కూడా వీడి మీద ప్రభావం చూపించవు. ఆ స్థితిలో వీడి నుంచి ఉంటాడు. 1,00,000 రూపాయలు నష్టం వచ్చింది, వీడి మీద ప్రభావం చూపించదు. వాడెవడో నీ ఆస్తి అంతా కొట్టుకుపోయాడు, వీడి మీద ప్రభావం చూపించదు. అలా ఉంటాడు వీడు అంతే.
ఎందుకంటే ఎలా వచ్చిందో అలా పోవడం అనేటువంటి సహజం కదండి. మనం పుట్టినప్పుడు మనం ₹1,00,000 పుట్టలేదు కదా, అది ఎలా వచ్చిందో అలా పోతుంటుంది దాన్ని. సో మనం దాని యందు ఒక బాండేజ్ అన్నటువంటిది ఫీల్ అవడం అన్నటువంటిది కరెక్ట్ కాదు అన్నటువంటి స్థితిలో వీడు ఉంటాడు. అది సో అది కాదు సార్, ఇదంతా మనం సంపాదించుకున్నది కదంటే, మనం సంపాదించుకున్నది అంటే మనం పని చేయడం అనేటువంటిది ప్రకృతిలో మనం పని చేయడం అనేటువంటిది ఇచ్చాడు మనకి. సో ఆ పని చేయడం అనేటువంటిది మన పని అంతే. ఆ పనికి తగ్గటువంటి జీతం అనేటువంటిది ధనం రూపంలో మనకు వచ్చింది అలా పక్క పెట్టడమే. అవసరమైనది వాడుకోవడం, మిగిలినది అలా పక్క పెట్టడం. అది ఎవరి కోసం ఎప్పుడు ఏ విధంగా తీసేయాలో ఆయన డిసైడ్ చేస్తాడు. అది ఎవడో వాడికి ఏదో వెళ్ళిపోవాలి కాబట్టి అలా ₹1,00,000 అలా వెళ్ళిపోయింది. అదే మనకేదో ఆపరేషన్ అన్నారు అనుకోండి, మన ₹1,00,000 తీసి కట్టమా మనం? ఆపరేషన్ లేకుండా వాడు తీస్తాడు అనుకోండి ధనం, అది హాయి కదా మనకి. ఇలా వీడి యొక్క మైండ్ ఎలా ఉంటుంది ఫోర్త్ ఇనిషియేషన్లో ఉన్నటువంటి వాడు. అందురించి అవి ఏవి కూడా వీడి మీద ప్రభావం చూపించే అసలు. ఆల్ ఈజ్ రినౌన్స్డ్, మొత్తం అన్ని కూడా మారిపోతాయి. ఏమేంటంటే ఫ్రెండ్స్, మనీ, రెప్యుటేషన్, క్యారెక్టర్, స్టాండింగ్ ఇన్ ద వరల్డ్, ఫ్యామిలీ అండ్ ఈవెన్ లైఫ్ ఇట్ సెల్ఫ్. వాడి యొక్క ఫ్యామిలీ మారిపోతుంది. అంటే వీడితోటి ఎవరైతే ఒకప్పుడు ప్రేమగా ఉన్నారో వాడితో ఇప్పుడు ప్రేమగా ఉండకపోవచ్చు, లేదా ఒకప్పుడు వీడిని ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ద్వేషించేటువంటి వాళ్ళు ఆ పరిస్థితికి వచ్చేటికి ఇంట్లో వాళ్ళందరూ కూడా వీడంటే ఎంతో ప్రేమగా ఉంటారు. మొత్తం టేబుల్స్ ఉంటారు, అన్నీ మారిపోతాయి, ఒక్కదారి రివర్స్ అయిపోతుంది వీళ్ళంతా. అంతకుముందు ఎప్పుడైతే చాలా బాగుంది అన్నట్టుగా అనుకుంటున్నామో వాడు ఒక్కడేసారి రివర్స్ అయిపోతాడు, చాలా అద్దెమ్మ తిరిగిపోతుంది మనకు ఒకసారి. అదేంటి ఇలాంటి వాడు మనతో ఇలా మాట్లాడటం ఏమిటి అన్నటువంటిది అనిపించేస్తుంది ఒకసారి. అలా అనిపిస్తుందా లేదా అన్నటువంటిదే మనకు అక్కడ ఇనిషియేషన్కి పరీక్ష. సో మన యొక్క ఫ్రెండ్స్ మారిపోతారు, మన యొక్క ధనం ఉండవచ్చు పోవచ్చు, అశేషంగా డబ్బు వచ్చేయచ్చు, వీడన్నా మారుతాడా లేదా అన్నట్టుగా. ఊరినట్టే వాళ్ళకేం పెద్ద పని కాదు, డబ్బు కూడా అలా వచ్చేయచ్చు, ధనం వచ్చేస్తుంటుంది లేదా పోతుంటుంది. రెప్యుటేషన్, వీడు అంటే వీడు చాలా మంది వీడంటే ఒక బ్రహ్మాండం ఉండి ఆయన మందిస్తే బ్రహ్మాండం అంటాడు. మళ్ళీ ఒకనొక పరిస్థితి వస్తుంది, అందరూ మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు అబ్బాయి ఆయన దగ్గర మందులు తీసుకోకండి, ఆయన ఊరికి బాగిస్తాను అనుకుంటాడు కానీ ఆయనకేం చేయడం రాదు సార్, ఇలా చెప్పేస్తారు మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు. ఆశ్చర్యపోతున్నాం, అంతకుముందు వాడు ఇంత కష్టం ఉన్నప్పుడు వాడికి ఇలా మందులు ఇచ్చాము, ఇప్పుడేంటి ఇలా అనేస్తున్నాడు వాడు మనని, మనకి దెమ్మ తిరిగిపోతుంది. అలా రెప్యుటేషన్, క్యారెక్టర్, స్టాండింగ్ ఇన్ ద వరల్డ్, మొత్తం అన్నీ కూడా వాడి యొక్క క్యారెక్టర్ మీద అన్నిటి మీద దెబ్బ పడిపోతుంది. వాడికి నన్ను అనుమానిస్తారు, వాడు ఎక్కువగా ఇలా బిహేవ్ చేస్తాడండి, అలా బిహేవ్ చేస్తాడండి, మీకు తెలియస్తారు వాడు ఇలా మాట్లాడేస్తారు అనమాట. సో ఫోర్త్ ఇనిషియేషన్లో ఉన్నటువంటి వాడు దేన్ని కూడా ఎవరు ఎన్ని మాట్లాడుతున్నా సరే ఇదంతా జస్ట్ వాడు అలా అబ్జర్వ్ చేస్తూ ఉండిపోతారు అంతే, దేనికి ఇదవడు. అది ఫోర్త్ ఇనిషియేషన్ అయిన తర్వాత నెక్స్ట్ లెసన్ ఇస్ ది ఫైనల్ ఇనిషియేషన్స్. ఆఫ్టర్ ది ఫోర్త్ ఇనిషియేషన్ నాట్ మచ్ రిమైన్స్ టు బి డన్. ఎప్పుడైతే ఫోర్త్ ఇనిషియేషన్ దాటేమో ఇంకా బండి స్పీడ్ అందుకుంది నీకు అంతే. ఇంకా అప్పుడు నువ్వు చేయాల్సింది ఏం లేదు. బండి మనం ఒక హైవేకి ఎక్కిన తర్వాత ఫోర్త్ గేర్ ఏదో వేసి మనం కూర్చుంటాడు డ్రైవర్, ఇంకా అలా ఉంటుంది అన్నట్టు కదా జర్నీ అంతా కూడా అంతే. అండ్ రిమైన్స్ టు బి డన్ ద డామినేషన్ ఆఫ్ ది సిక్స్త్ సబ్ప్లేన్ గోస్ ఫార్వర్డ్ విత్ ర్యాపిడిటీ. సో ఫిఫ్త్ సబ్ప్లేన్ నుంచి సిక్స్త్ సబ్ప్లేన్ ఆఫ్ ది బుద్ధిక్ ప్లేన్లోకి ఈ యొక్క జర్నీ ఉంటుంది. And the matter of the higher subplanes of the Buddhic is coordinated. The initiate is admitted into closer fellowship in the Lodge, and his contact with the Devas is more complete. He is rapidly exhausting the resources of the Hall of Wisdom and is mastering the most intricate plans and charts. He becomes adept in the significance of color and sound, can wield the law in the three worlds. He becomes significant, mastering ద మోస్ట్ ఇంట్రికేట్ ప్లాన్స్ అండ్ చార్ట్స్. అంటే వీడు మాస్టర్స్ వాళ్ళ యొక్క దీనిలో వీడు ఒక్కడిగా ఈ పని చేస్తుంటాడు మాస్టర్స్ తోటి. సో ఫెలోషిప్ ఇన్ ద లాడ్జ్ అంటే అది వాళ్ళ యొక్క లాడ్జ్లో వీడు ఒక మెంబర్ అయిపోతాడు. ఫోర్త్ ఇనిషియేషన్ అని చెప్పి అంటే పరమగురువుల యొక్క లాడ్జ్ ఫెలోషిప్ అంటే ఇంకా అందులో అతి క్లోజ్గా వర్క్ చేసేటువంటి వాళ్ళలో వీడు ఒకటిగా ఉంటాడు. అండ్ హిస్ కాంటాక్ట్ విత్ ద దేవాస్ ఇస్ మోర్ కంప్లీట్. అది ఒకటి ఉంటుంది. తర్వాత ర్యాపిడ్లీ ఎగ్జాస్టింగ్ ద రిసోర్సెస్ ఆఫ్ ద హాల్ ఆఫ్ విజ్డమ్. వీడికి తెలుసుకున్నది అలా పనిచేస్తుంటాడు ఎగ్జాస్టింగ్ అది. అండ్ ఈస్ మాస్టరింగ్ ద మోస్ట్ ఇంట్రికేట్ ప్లాన్స్ అండ్ చార్ట్స్. హీ బికమ్స్ అడిప్ట్స్ ఇన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కలర్ అండ్ సౌండ్. హీ బికమ్స్ అడిప్ట్ ఇన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కలర్ అండ్ సౌండ్. ఈ కలర్ అండ్ సౌండ్ గురించి చాలా సైన్స్. సో ఈ కలర్ అండ్ సౌండ్ అంటే దీనికి కలర్ మనం చాలా అబ్జర్వ్ చేయాల్సినటువంటి చాలా ఉంది. కలర్ ఈజ్ చాలా హీలింగ్ సైన్స్ కలర్ అన్నటువంటిది.
సో మనం ఏదో మనకు నచ్చిన కలర్ అన్నటువంటిది అలా తీస్తూ ఉంటాం, అలా చాలా వాడుతుంటాం. కానీ కలర్కి చాలా హీలింగ్స్ థింగ్స్ ఉన్నాయి. సో మనం వాడేటువంటి కలర్ కొంచెం జాగ్రత్తగా మనం రైట్ కలర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. సో మన యొక్క దీనికి చాలా ఉంది విషయాలు. సో అలా కలర్, తర్వాత సౌండ్, వీటన్నిటి మీద వాడు చక్కటి ఇది చేసుకునేవాడు అవుతాడు అనమాట. అంటే కలర్ అండ్ సౌండ్. ఇంకొకటి ఏమిటంటే కలర్ అండ్ సౌండ్ అంటే మన దీంట్లో మన చుట్టూతో ఉండేటువంటి పరిసరాల్లోనూ లేదా మన చుట్టూతో ఉండేటువంటి దేవతలతోనూ ఒక చక్కని అనుసంధానం ఏర్పడటం కలర్ అండ్ సౌండ్ అంటే. సో వీటితోటి ఒక చక్కని ఇది ఏర్పడటం అన్నమాట వాడికి. దాన్ని కలర్ అండ్ సౌండ్ అంటారు, అలా ఏర్పడితే. సో కెన్ wield the law in the three worlds and can contact his monad with more freedom than the majority of the human race can contact their egos. సో వీడు చాలా మంది ఈగో తోటి ఎప్పటికో కాంటాక్ట్ దొరుకుతుంది, కానీ అతి కొద్ది మందికి మాత్రం మొనాడ్ తోటి కాంటాక్ట్ దొరుకుతుంది. అందులో వీళ్ళందరికీ మొనాడ్ తోటి కాంటాక్ట్ ఏర్పడుతుంది. He is in charge also of large work, teachings, many pupils, aiding in many schemes. వీడికి విశేషంగా శిష్యులు ఉంటారు, ఎన్నో టీచింగ్స్ చేస్తుంటారు, ఎంతో ఇది ఉంటుంది. ఫోర్త్ ఇనిషియేషన్ వచ్చేటికి చాలా వైభవంగా ఉన్నట్టుగా ఉంటుంది, కానీ అట్ ది సేమ్ టైం అటు కూడా ఉంటుంది. రినౌన్సియేట్ అయిపోతాడు ఒకసారి ఇవాళ కూడా అలా వేల మంది శిష్యులు అలా ఉన్నట్టుగా ఉంటుంది వీడికి. టీచింగ్ మెనీ pupils, aiding in many schemes, and is gathering under him those who are to assist him in future times. This refers only to those who stay to help humanity on this globe. So వీళ్ళందరూ కూడా those who stay to help the humanity on this globe, వాళ్ళతో వీళ్ళు ప్రత్యేకంగా చక్కగా వర్క్ చేసుకుంటూ వెళ్ళడం అన్నట్టు ఉంటుంది. We will deal later with some of the lines of work that stretch before the adept if he passes away from earth service. సో ఫోర్త్ ఇనిషియేషన్ అనేటికి వీడు చక్కగా వీటన్నిటిలోనూ ఒక స్థితి సాధించిన వాడు అవుతాడు. నెక్స్ట్ ఈజ్ ఫిఫ్త్. ఆఫ్టర్ ది ఫిఫ్త్ ఇనిషియేషన్ ద మ్యాన్ ఈస్ పర్ఫెక్టెడ్ యాజ్ ఫార్ యాజ్ దిస్ స్కీమ్ గోస్, దో హీ మే ఇఫ్ హీ విల్ టేక్ 2 ఫర్దర్ ఇనిషియేషన్స్. సో తర్వాత వీడు ఫోర్త్ ఇనిషియేషన్ కంప్లీట్ అయ్యేటికి ఫిఫ్త్ ఇనిషియేషన్లోకి వెళ్తాడు. ఫిఫ్త్ ఇనిషియేషన్లోకి వెళ్ళేటికి తర్వాత ఇంకా 2 6th 7th. అది టు అచీవ్ ద 6th ఇనిషియేషన్. ఫోర్త్ ఇనిషియేషన్ మనకి గురించి 1 పేజ్ చెప్తే, ఫిఫ్త్ ఇనిషియేషన్ గురించి 3 lines చెప్పారు అంతే. ఎందుకంటే ఆ స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఇది వెళ్ళిపోతాడు అంతే. అదంతా దానికి చాలా ఒక లేయర్ లాంటి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి పెద్దగా మనకి అక్కడ డీటెయిల్స్ ఏం చెప్పట్లేదు. అది టు అచీవ్ ద 6th ఇనిషియేషన్ the adept has to take a very intensive course in planetary occultism. A master wields the law in the 3 worlds, while a Chauhan of the 6th initiation wields the law in the chain on all levels. A Chauhan of the 7th initiation wields the law in the solar system. ఫస్ట్ వీడు ఏంటంటే ఈ భూమి దీని యొక్క చైన్ ఆస్పెక్ట్లో వీడు పరిపూర్ణత సాధించడం, తర్వాత ఈ సోలార్ సిస్టంలో పరిపూర్ణత సాధించడం. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క చౌహాన్స్ అన్నటువంటి వాళ్ళు ఉంటారు. 7కి 7 చౌహాన్స్ ఉంటారు. ఈ 7 చౌహాన్స్కి అధిపతిగా ఉన్నటువంటి వారు మహా చౌహాన్. సో ఈ చౌహాన్స్ ఈ 5th ఇనిషియేషన్ కంప్లీట్ చేసుకున్నటువంటి వాడికి ఒక చక్కటి మార్గదర్శకులై వీళ్ళని నడుపుతూ ఉంటారు. అది ఇట్ విల్ బి అపరెంట్ దట్ should he search these subjects with applications, the student will find much that concerns him personally, even though the ceremony itself may be far ahead. That should he search these subjects with application, the student will find much that concerns him personally. So మనం వీటిని ఆచరణపూర్వకముగా మనం తెలుసుకోవడం అంటుంటుంది ఇక్కడ ఎక్కువ అవసరం. కాబట్టి ఇవన్నీ కూడా ఆ విధంగా తెలుసుకున్నటువంటివి ఏంటంటే మనకి ఇంకా ఫర్దర్వి అర్థమవుతాయి. ఇక్కడ దాకా వచ్చిన ఎందుకంటే కనుక మనకి మిగిలిన ఏది చెప్పినా సరే మనకి ఇంతకన్నా పైవి మనకి చెప్తే మనకి బోధపడటం కష్టం, కాబట్టి ఇక్కడ దాకా మనకి చెప్పారు ఈ పాయింట్. బై ద స్టడీ ఆఫ్ ద ప్రాసెస్ అండ్ ద పర్పస్ హీ మే బికమ్ అవేర్ ఆఫ్ ద గ్రేట్ ఫండమెంటల్ ఫ్యాక్ట్ దట్ ద మెథడ్ ఆఫ్ ఇనిషియేషన్ ఈజ్ ద మెథడ్ ఆఫ్. సో ఇక్కడ మెథడ్ ఆఫ్ ఇనిషియేషన్లో మనకు జరిగేటువంటిది ఏంటంటే ఒకటి ఫోర్స్ రియలైజేషన్, ఫోర్స్ అప్లికేషన్, ఫోర్స్ యూటిలైజేషన్. ఈ 3 ఒక ట్రయాంగిల్. ఇది ఫోర్స్కి సంబంధించినటువంటి మన చుట్టూతో ఉండేటువంటి ఎనర్జీస్కి ఈ ట్రయాంగిల్ మనం ఫాలో అయితే ఎంతో డివైన్ ఎనర్జీస్ మన చుట్టూతో చేస్తాయండి.
అన్ని చాలా అకల్ట్ సింబల్స్ అండ్ అకల్ట్ సీక్రెట్స్ ఇవన్నీ చాలా. మనం ఒకటి ఏంటంటే ఫోర్స్ రియలైజేషన్ ఒకటి, ఫోర్స్ అప్లికేషన్ ఒకటి, ఫోర్స్ యూటిలైజేషన్ ఒకటి. రియలైజ్ అవ్వాలి అక్కడ ఉన్నటువంటి ఫోర్స్ని, వాటిని ఐడెంటిఫై చేసుకోవాలి, తర్వాత అప్లై చేయాలి, తర్వాత వాటిని యూటిలైజ్ చేయాలి ఆ ఫోర్సెస్ని. సో ఈ మూడు ఒక ట్రయాంగిల్, ఫోర్స్కి సంబంధించినటువంటిది ఒక ట్రయాంగిల్. సో ఫోర్స్ని మనం ఫస్ట్ రియలైజ్ అవ్వాలి, అంటే మన చుట్టూతో ఉన్నటువంటి ఎనర్జీస్ని మనం ఫస్ట్ వీ షుడ్ ఏబుల్ టు ఐడెంటిఫై. సో బుద్ధిక్ ప్లేన్కి సంబంధించిన ఈ టీచింగ్స్ అంతా కూడా ఐడెంటిఫై అంటే కూడా బుద్ధిక్ ప్లేన్లో మనం ఐడెంటిఫై చేయాలి వాటిని. సో ఫోర్స్ రియలైజ్ అవ్వడం ఒకటి, తర్వాత ఫోర్స్ అప్లికేషన్ ఒకటి, అంటే దాన్ని మనం కన్వర్ట్ చేసుకుని దాన్ని యూటిలైజ్ చేయడం. ఆ ఫోర్సెస్ని మన చుట్టూతానే ఉంటాయి ఎనర్జీస్ అన్నీ కూడా. సో మన చుట్టూతో ఉన్నటువంటి ఎనర్జీస్ని మనం బాగా అర్థం చేసుకోవాలి, ఆ ఎనర్జీస్ని మనం విత్డ్రా చేసుకోవాలి, ఆ ఎనర్జీస్ని మనం యూటిలైజ్ చేయాలంతే. ఎదుటివాడు ఏదైనా అడిగాడు, సో మన చుట్టూతానే ఉంటాయి ఫోర్సెస్. ఇదంతా కొంచెం జాగ్రత్త, కొంచెం హయ్యర్ సైన్స్, మనం జాగ్రత్త అర్థం చేసుకుంటాం. సో ఇదంతా కూడా అణువుల చేత తయారైనటువంటిది. ఈ అణువులకి పైన ఉన్నటువంటిది ఏంటంటే ఆ అణువు కూడా బుద్ధి ప్లేన్ ఉంటుంది. సో ఆ అణువులు ఇవన్నీ కూడా మనకు భౌతికంగా ఏర్పడడానికి అణువులన్నీ కూడా వాటి హయ్యర్ ప్లేన్స్లో ఉంటాయి. అవి లోవర్ ప్లేన్స్లోకి అవి దిగి భౌతికమైనటువంటి రూపం వస్తుంది. సో మనం బుద్ధి ప్లేన్లో ఉన్నప్పుడు మన చుట్టూతో ఉండేటువంటి ఫోర్సెస్ని మనం చక్కగా వాటిని చక్కగా ప్రచోదనం చేస్తూ ఉండాలి. మనలో ఆ ఫోర్సెస్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి మన చుట్టూతో. అంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎనర్జీస్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ అండ్ అరౌండ్ అస్. సో మన చుట్టూతో ఉన్నటువంటి ఎనర్జీస్ని మనం ఐడెంటిఫై చేయడం అంటే చేస్తుంటే మనకి తెలిసిపోతుంటుంది, ఇక్కడ చాలా ఫోర్సెస్ ఉన్నాయి, చాలా ఎనర్జీస్ ఉన్నాయి ఈ ప్లేస్లో అన్నటువంటిది అనుకుని అక్కడ కూర్చొని మనం ధ్యానం చేయడం అన్నీ కూడా మనం చేయగలుగుతాం. సో ఆ ఎనర్జీస్ని ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. ఆ ఎనర్జీస్ని మనం వాటిని అప్లై చేయాలి. అప్లై చేయడం అంటే ఆ ఎనర్జీస్ని మనం జాగ్రత్తగా మనం స్వీకరించడం, లేదా ఆ ఎనర్జీస్ని ఒక ప్రాపర్ వేలో మనం వాటిని వినియోగించడానికి దాన్ని స్వీకరించడం, తర్వాత దాన్ని యూటిలైజ్ చేయడం ఆ ఫోర్సెస్ని. ఈ మూడు ఒక ట్రయాంగిల్గా మనం చేసుకుంటే ఏమవుతుందంటే ఎంతో, అంటే చుట్టూతో మనం ఏది చేసినా సరే ఈ ఫోర్సెస్ నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమాలు. సో చుట్టూతో ఏ పని అవుతున్నా సరే ఈ ఫోర్సెస్ని వినియోగించుకుని అవన్నీ కూడా ఏర్పడుతున్నాయి ఇక్కడ అంత స్పెషల్. కనుక ఆ ఫోర్సెస్ని మనం ఎప్పుడైతే 4th ఇనిషియేషన్ 5th ఇనిషియేషన్కి చేరుతాడో అప్పుడు ఆ చుట్టూతో ఉండేటువంటి ఎనర్జీస్ని డైరెక్ట్గా వీడు హ్యాండిల్ చేస్తాడు. డైరెక్ట్గా హ్యాండిల్ చేసేసి వాడు డైరెక్ట్గా ఫోర్సెస్ తోటి వీడు లింకప్గా వీడు మాట్లాడడం అంటే ఫోర్సెస్ తోటి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతుంటాడు. దానికి మనకి మహానుభావులు వీళ్ళందరూ కూడా ఫోర్సెస్ని డైరెక్ట్గా వాళ్ళు ఇన్వోక్ చేస్తుంటారు. ఫోర్సెస్ని డైరెక్ట్గా వాళ్ళు వాటితోటి, అంటే ఫోర్సెస్ అన్న దేవతలు అన్న ఒకటే అర్థం ఒక రకంగా. సో దేవతలతోటి అదే మనం చూస్తే ఒకసారి బాబా గారు బాగా వర్షాలు పడిపోయి మొత్తం ఇళ్ళు అన్నీ మునిగిపోయాలి అయిపోతుంటే వెంటనే ఆకాశంలో చూసి ఆగు వర్షం అని అంటాడు. అనగానే అయిపోతుంది. ఏంటి అక్కడ జరిగినటువంటిది? అండ్ బాబా ఆగింది, అదంతా కరెక్టే. బట్ వాట్ హ్యాపెండ్ దేర్ అంటే ఏంటంటే ఆ చుట్టూతో ఉండేటువంటి ఫోర్సెస్ని ఆయన ఒక దీంట్లో ఆయన వాటిని కంట్రోల్ చేసి వాటిని ఒక యూటిలైజ్ చేయడం అన్నట్టు చేశారు అక్కడ ఉండేటువంటి ఫోర్సెస్. సో ఆ రకంగా చుట్టూతో ఉండేటువంటి ఫోర్సెస్ని ఆ ప్లేగ్ అనేటువంటిది అలా వచ్చేసేది. ఆయన అలా పిండి ఏదో జల్లించేసి ఆ చుట్టూతో ఈ ఊరంతా జల్లేసేయండి, ఇంకా ప్లేగ్ ఎవరికి రాదని. అంటే వస్తున్నటువంటి ఫోర్సెస్ని ఆయన చుట్టూతో ఉండేటువంటి ఫోర్సెస్ని వాటిని వినియోగించుకుని దాన్ని యూటిలైజ్ చేయడం అన్నట్టు చేశాడు. ఆ ఒక్కసారి అదంతా ఆ ఫోర్సెస్ అదంతా కూడా ఆయన ఏం ఏంటంటే ఊరికినే వాళ్ళందరికీ కూడా బాబా గారు అది ఇచ్చారు వేయాలి అన్నటువంటిది పిండి అన్నటువంటిది, అంటే అది దట్ ఈస్ ఫిజికల్. బట్ మోర్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఫోర్సెస్ హీ ఆల్రెడీ కంట్రోల్డ్ ద డిసీజ్ ప్లేగ్, అంతే అయిపోయింది, అక్కడే కంట్రోల్ అయిపోయింది. కానీ ఒక పిండి అనేటువంటి జల్లి చేస్తానికి అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా బాబా గారు ఏదో ఇచ్చారు మనం వేసాం, ఇంకా మన ఎవరికి జబ్బు రాదు అంటుంటది తెలియపరచడం అంటుంటదిగా వాళ్ళకు కూడా ఒక నమ్మకం అంటుంటది ఏర్పడడానికి ఆయన అలా చేస్తుంటారు. సో ఆ రకంగా ఫోర్సెస్ని మనం వాటిని మనం గాయత్రి మంత్రం చేస్తాం, మనం ఎంతో చేస్తాం. సో గాయత్రి మంత్రం ఎప్పుడైతే మనం ఉచ్చరిస్తూ ఉంటామో ధియో యోన ప్రచోదయాత్ అనేటికి ఆ చుట్టూతో ఉండేటువంటి ఫోర్సెస్కి మనలోకి అవన్నీ కూడా వస్తుంటాయి. సో ఫోర్స్ మన చుట్టూతో ఉండేటువంటి దాన్ని రియలైజ్ అవ్వాలి. మనం గాయత్రి మంత్రం అలా ఉచ్చరిస్తుంటే మనం ఏదైనా సరే ఒక పూజ చేస్తున్నా సరే, ఒక మంత్రం చేస్తున్నా సరే, అంతకుముందు అక్కడ ఉన్నటువంటి పరిసరాలు ఏమిటి, మన ఈ మంత్రం ఉచ్చరించిన తర్వాత ఏమిటి పరిసరాలు,
మనం టెస్ట్ చేయాలి. మనం ఊరికే మనం మంచిది అని అనుకుని చేయడం కరెక్టే, కానీ కొంచెం ఎవాల్వ్డ్గా వెళ్దాం. సో గాయత్రి మంత్రం చేయకముందు మన మనస్సు ఎలా ఉంది, గాయత్రి మంత్రం చేశాక ఎలా ఉంది, జాగ్రత్తగా చూసుకుంటే డెఫినెట్గా అంతకు ముందు ఉన్నటువంటి మనస్సు వేరు, ఇప్పుడు మనస్సు వేరు, డెఫినెట్గా తేడా వచ్చేస్తుంది. ఎందుకంటే చుట్టూగా ఉండేటువంటి ఫోర్సెస్ అవన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ అయిపోతాయి. అక్కడంతా అయిపోయేటికి ఆ ఫోర్సెస్ చేత మన యొక్క ఇది కూడా చాలా పరిశుభ్రంగా అయిపోతుంది, మన మనస్సు కూడా. అందుగురించి ఆ రకంగా ఫోర్సెస్ రియలైజేషన్, అప్లికేషన్ అండ్ యూటిలైజేషన్, ఈ మూడు కూడా ఒక ట్రయాంగిల్గా గుర్తుపెట్టుకోండి. ద ఇనిషియేట్ ఆఫ్ ఎవ్రీ డిగ్రీ ఫ్రమ్ ద హంబల్ ఇనిషియేట్ ఆఫ్ ద ఫస్ట్ డిగ్రీ make for the first time his contact with the certain types of specialized force up to the emancipated Buddha of the 7th degree. In dealing with energy of some kind or other, the stages of development of the aspirant might be expressed as follows. In the stages of development, he has to become aware the discrimination of the energy or force of his own lower self. వాడిలో ఉన్నటువంటి దాన్ని బాగా మనం గమనించాలి. అంటే మనలో ఉండేటువంటి లోవర్ ఫోర్సెస్ ఏమిటి, సో మనలో కామం ఎలా పనిచేస్తుంది, మనలో అహంకారం ఎలా పనిచేస్తుంది, ఇలా మనలో అనేక రకాలైనటువంటి లోవర్ సెల్ఫ్ ఫోర్సెస్ మనలో ఎన్నో ఉన్నాయి. అంటే మన గురించి మనం పూర్తిగా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసిన తర్వాత మనలో లోవర్ ఫోర్సెస్ ఈరోజు ఈ రకంగా నాకు కోపాలు వచ్చాయి, నేను ఈ రకంగా చేశాను, వాడిని ఈ రకంగా అనేసాను, ఈ రకంగా వీడి గురించి పక్కవాడి దగ్గర ఇలా, ఇవన్నీ మనకి బాగా తెలుస్తాయి. వీడి గురించి ఈ రకంగా నేను ఆలోచించాను. సో ఫిజికల్ మెంటల్ ప్లేన్లో నేను ఆలోచించాడు, ఒకనొక రోజు ఫిజికల్లో అది మేనిఫెస్ట్ అయిపోతుంది బాగా అలా. సో ఈ రకంగా మన లోవర్ సెల్ఫ్లో వచ్చేటువంటి ఫోర్సెస్ అన్నింటిని కూడా మనం బాగా అబ్జర్వ్ చేయాలని చెప్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ సేస్ he has to impose upon that energetic rhythm one that is higher until that lower rhythm is superseded by the higher. సో వాటిలోనే ఒక హయ్యర్ ఎనర్జీ అంటున్నది ఒకటి ఉంటుంది, దట్ షుడ్ ఆర్ దట్ కుడ్ సూపర్సీడ్ ది లోవర్ ఎనర్జీస్. అలాంటి హయ్యర్ ఎనర్జీస్ని తనలో ఉన్నటువంటి దాన్ని తను దర్శించి దాన్ని పెంచుకోవాలి. ఎప్పుడైతే ఆ హయ్యర్ ఫోర్సెస్ని వీడు పెంచుకుంటాడో ఈ లోవర్ ఎనర్జీస్ అన్నీ కూడా, లోవర్ ఫోర్సెస్ అన్నీ కూడా ఆ హయ్యర్లో మ్యాచ్ అయిపోతాయి. అది ఇక్కడ జరిగేటట్టుగా. లోవర్ రిథమ్ ఈజ్ సూపర్సీడెడ్ బై ద హయ్యర్ అండ్ ద ఓల్డ్ మెథడ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఎనర్జీ డైస్ అవుట్ ఎంటిటీ. డైస్ అవుట్ ఎంటిటీ, ఎనర్జీ డైస్ అవుట్ ఎంటిటీ అంటే ఈ లోవర్ ఎనర్జీస్ అన్నీ కూడా హయ్యర్ ఎనర్జీస్లో మ్యాచ్ అయిపోతాయి. ఇక్కడ he then is permitted by gradually expanding realizations to contact and under guidance to employ certain forms of group energy. అప్పుడు వీడు చుట్టూగా ఉండేటువంటి గ్రూప్ ఎనర్జీస్ని వీడు చక్కగా వాటిని తెలుసుకుంటాడు. ఎందుకంటే వీడి యొక్క లోవర్ ఎనర్జీస్ని వీడు చక్కగా వాటిని ఒక హయ్యర్ ఎనర్జీలో మెర్జ్ చేయకపోతే ముందు ఈ లోవర్ ఎనర్జీసే వీడిని చాలా ఇబ్బంది పెడుతుంటాయి. అనేక రకాల కోరికలని, అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఎన్నో వీడి మైండ్ని అలా తొలిచేస్తుంటాయి. సో వీటిని అన్నిటిని కూడా మనం చక్కగా స్ట్రీమ్ లైన్ చేసేసుకోవాలి మనలో. సో ఏ ఆలోచనలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి టకటకగా రాసేసుకోండి మైండ్లో, పేపర్ మీద రాయక్కర్లేదు, మైండ్లో రాసేసుకొని ఇవన్నీ కూడా ఎందులో కలిస్తే ఇవన్నీ నాలో పోతాయి. ఉదాహరణకి తిరుపతి వెళ్ళా నేను క్రితం సంవత్సరం లేదా క్రితం నెల, ఆ 3 రోజులు ఇవేవి గుర్తుకు రాలేదు. ఎస్, సో ఒక హయ్యర్ ఫోర్స్ అంటుండదు ఒకటి వెంకటేశ్వర స్వామి, ఆయనలో ఇవన్నీ కూడా మెర్జ్ అయిపోతున్నాయి. సో అది మనం గమనించుకున్న వాళ్ళం అయితే కనుక ఆయన గురించి తెలుసుకోవడం అంటుంది మొదలు పెడదాం. ఆయన గురించి చరిత్ర చదువుదాం అనుకోండి, ఆయన యొక్క పురాణం చదువుతుంటే ఆయనతోటి ఉన్నట్టుగా మనకు అయిపోతుంది. అది చదువుతున్నంతసేపు ఇవేవి మనకు గుర్తుకు రాకుండా ఉండడం అంటే జరుగుతుంది. సో ఇలా ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆస్పెక్ట్ ఉంటుంది హయ్యర్, ఒక్కొక్కడికి ఒక్కటి బాగా గుర్తుంది. సో దానిలో ఇవన్నీ మెర్జ్ అయిపోయేటటువంటిది వాడు సెలెక్ట్ చేసుకుంటాడు ఎక్కువ కూడా. సో ఆ రకంగా సెలెక్ట్ చేసుకుని వాడు దాన్ని బాగా పెంచుకోవాలి. వాడు పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ లోవర్ ఇవన్నీ కూడా హయ్యర్లో మెర్జ్ అయిపోతాయి. లేకపోతే లోవర్ని మెర్జ్ చేయకుండా మనం హయ్యర్ దాంట్లో మనం సాధనకు మనం కూర్చుంటే ఏమైపోతామంటే మనం ఎంతసేపు కూర్చుని ఇవే మనలో తిరుగుతుంటాయి. 10 ఏళ్ళ నుంచి నేను ప్రేయర్ చేస్తున్నాను సార్, నాకు ఏకాగ్రత లేదండి అంటాడు. సో 10 ఏళ్ళ నుంచి మనం ప్రేయర్ చేస్తున్నాం, మనకు ఏకాగ్రత ఎందుకు ఉండట్లేదు? దట్ మీన్స్ వీ హ్యావ్ నాట్ అటెంప్టెడ్ టు హ్యావ్ కాన్సన్ట్రేషన్. ప్రేయర్ అంటే కళ్ళు మూసుకుని సివి అన్నాను, కళ్ళు మూసుకుని కూర్చున్నాను, మిగిలినది ఇప్పుడు చెప్తారా పక్కన ఉన్న వాళ్ళని చూస్తున్నాం, ఇలా అయిపోతుంది మన ప్రేయర్ అంతా కూడా. సో మనం ప్రేయర్ కూర్చొని ఏదైనా మెడిటేషన్ చేస్తున్నా మనలో లోవర్ ఎనర్జీస్ అన్ని కూడా హయ్యర్ ప్లేన్లోకి మనకు మెర్జ్ అయిపోవడం అంటుంది ఒకటి చేసుకోవాలి. ఎప్పుడైతే మెర్జ్ అయిపోయిందో దెన్ యూ స్టార్ట్ యూజింగ్ యువర్
హయ్యర్ ప్లేన్స్ ఫర్ వేరియస్ థింగ్స్. అది ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ పాయింట్. So third point says, he then is permitted by gradually expanding realization to contact and under guidance to employ certain forms of group energy until the time comes when he is in a position scientifically to wield planetary force. The length of time taken over his final stage is entirely dependent upon the progress he makes in the service of his race and in the development of those powers of the soul, which are numerical sequence of spiritual unfoldment. సో వీడు అన్ఫోల్డ్మెంట్ అవ్వడం అటువంటిది వాడు ఫర్దర్గా వాడికి ఏర్పడినటువంటి ఫోర్స్ని, హయ్యర్ ఫోర్స్ని ఎంత చక్కగా మిగిలిన వాటికి వాడు వాడుతూ ఉంటే అంత తొందరగా వీడు స్పిరిచువల్ అన్ఫోల్డ్మెంట్ వీటిలో ఏర్పడుతుంది. The application of the rod of initiation at the first two initiations by the Bodhisattva enables the initiate to control and utilize the force of the lower self and the true sanctified energy of the personality in service. Sanctified పర్సనాలిటీ అన్నారు. శాంక్టిఫైడ్ పర్సనాలిటీ అంటే ఎప్పుడైతే మనం ఫస్ట్ టూ ఇనిషియేషన్స్లో మనం చెప్పుకున్న రాడ్ వాడతారండి, ఆ బోధిసత్వ కూర్చున్నటువంటి బోధిసత్వ హీ యూజెస్ దిస్ రాడ్. ఈ రాడ్ అన్నటువంటిది వాడడం వలన ఏమవుతుందంటే ఆ రాడ్ మన యొక్క వెన్నెముకకి ఇలా టచ్ చేస్తారు వాడు ఇనిషియేషన్ ఇచ్చేటప్పుడు. ఇదంతా ఒక ప్రక్రియ ఉంది ఇనిషియేషన్ ఇచ్చేటువంటిది. అందులో ఆ రాడ్ తోటి మన వెన్నెముకని ఇలా టచ్ చేయడం వలన ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి లోవర్ ఎనర్జీస్ అన్నీ కూడా చక్కగా అవన్నీ కూడా శాంక్టిఫైడ్ పర్సనాలిటీలోకి తీసుకెళ్ళిపోతున్నాను. అంటే అంతకుముందు అలజడిగా ఉన్నటువంటి మనసు కాస్త ఒక ఏకాగ్రత చెంది ఒక చక్కగా నిలబడగలగటం, లోవర్ థింగ్స్లో మైండ్ మెర్జ్ అవడం అంటది కాకుండా వాటి నుంచి పైకి వచ్చి చక్కగా బుద్ధిక్ ప్లేన్లో అది చక్కగా ఉండగలగటం అంటుంది వాడికి ఏర్పడుతుంది. ఎక్స్టెన్సివ్ మేనర్ ద ఫోర్స్ ఆఫ్ ది హయ్యర్ సెల్ఫ్ ఆర్ ఈగో అండ్ బ్రింగ్స్ ఇన్ టు ప్లే ఆన్ ది ఫిజికల్ ప్లేన్ ద ఎంటైర్ ఎనర్జీ స్టోర్డ్ అప్ డ్యూరింగ్ న్యూమరస్ ఇన్కార్ట్. వాడు అప్పుడు ఏం చేస్తాడు, వాడు పొందినటువంటి ఎనర్జీస్ అన్నిటిని కూడా వాడు చక్కగా వాడి యొక్క లోవర్ ప్లేన్లోకి అవన్నీ కూడా వినియోగపడేటట్టుగా వాడు ఒక సేవగా కానీ ఒక ఇదిగా కానీ అలా చేస్తుంటాడు. వాడి చేత మీరు ఏది తీసుకున్నా సరే అంత సాధన చేసుకునేటువంటి వాడు చేతి ద్వారా మీరు ఒక పండు తీసుకున్నా మనకి తగ్గిపోతుంటాయి, లేదా వాడు మనకు ఒక తీర్థం ఇచ్చినా తగ్గిపోతే, ఒక మందు ఇచ్చినా తగ్గిపోతుంది, ఏది చేసినా వాడికి తగ్గిపోతుంది. ఎందుకంటే కనుక ఇవన్నీ కూడా హయ్యర్ ప్లేన్స్లో వాడు స్టోర్ అయినటువంటి దాన్ని లోవర్ ప్లేన్ ద్వారా అది పాస్ ఆన్ చేస్తున్నాడు. అది అక్కడ జరుగుతున్నటువంటి విషయం. అంటే సర్క్యూట్ ఎలా జరగాలన్నటువంటిది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈ సర్క్యూట్ ఇలా జరిగితే కనుక చక్కగా ఇవన్నీ కూడా వినియోగింపడుతుంటాయి. అది at the fourth initiation the energy of the egoic group becomes his to use for the good of planetary evolution. సో వాడి యొక్క ఇదంతా కూడా ఫర్ ద గుడ్ ఆఫ్ ది ప్లానెటరీ ఎవల్యూషన్ వీడు వాడతారు అన్నమాట. అంటే హీ విల్ బికమ్ వన్ విత్ ద ప్లానెట్. ఫోర్త్ ఇనిషియేషన్ వచ్చేకి. And at the fifth initiation, the force or energy of the planet is at their disposal. During these 5 initiations, those two great beings, the Bodhisattva first, and then the one initiator, the Lord of the world, Sanat Kumara, are the administrators or hierophants. So fourth initiation వచ్చేటికి ఈ బోధిసత్వ. సో బోధిసత్వ అంటే ముగ్గురు బోధిసత్వాలు అవన్నీ మనం చెప్పుకున్నాం. ఈ బోధిసత్వ ప్లస్ ఈ సనత్ కుమార్ వారి కింద ఉండేటువంటి వారు ముగ్గురు బోధిసత్వాలు. సో ఈ వాళ్ళు ప్లస్ ఆ సనత్ కుమార్ వారు వీళ్ళిద్దరూ ఫోర్త్ ఇనిషియేషన్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళు లీడ్ చేస్తుంటారు. వాళ్ళు అంటే డైరెక్ట్గా వాళ్ళ దీనిలో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఆర్ ది అడ్మినిస్ట్రేటర్స్ ఆర్ హియర్. ఆఫ్టర్ దీస్ సెరమనీస్ should the initiate choose to take the 2 final initiations which it is possible to take in this solar system, a still higher type of energy is expressed is in expression of the one self comes into play and can only be hinted at the 7th initiation, that one of whom Sanat Kumara is the manifestation, the logos of our scheme, on his own plane becomes the hierophant. On his own plane becomes the hierophant. అంటే ఏంటి, సనత్ కుమార్ ఇంకా 7th ఇనిషియేషన్ అంటే ఓన్లీ సనత్ కుమార్ వారు ఉండేది అది. సో ఆ స్థితికి అక్కడ ఆన్ హిజ్ ఓన్ ప్లేన్ అంటే ఏంటంటే కనుక ఆ 7th ప్లేన్లో వచ్చేటికి ఆయన ఎనర్జీస్ అదంతా ఒకటే స్థితి ఉంది. ఆ స్థితిని మనకి ఏమని చెప్తారంటే, యాక్చువల్లీ ఇప్పుడు అదే రాశిలో మనం ఉన్నాం కాబట్టి ఏ సర్కిల్ విత్ సెంటర్ నోవేర్ అంటారు దాన్ని, ఆ స్థితిని అది వచ్చేస్తాం ఇప్పటికి. సో దానికి ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే దాన్నే అన్కాన్షియస్నెస్ అని చెప్తాను. అంటే కాన్షియస్నెస్ ఎక్కడ వీడిది ఎగ్జిస్ట్ అవ్వదు ఇంకా అసలు. సో అది అన్కాన్షియస్నెస్ స్థితి. అంటే
After these ceremonies, should the initiate choose, oneself comes into play and can Sanat Kumara in the manifestation. The logos of our scheme on his own plane becomes the hierophant. At the sixth initiation, the expression of the existence on an intermediate plane, a being who must at present remain nameless. So, at the sixth initiation, the expression of the existence. ఇక్కడ గుర్తుంచుకోండి, సిక్స్త్ ఇనిషియేషన్కి వచ్చేటికి ఎగ్జిస్టెన్స్ మాత్రం ఉంటుంది, కానీ ఎవరు మీరు అంటే, ఏం సార్ నేను ఒక భారతీయుడిని అంటాను అంతే, నేను ఒక టిబెటన్ని అని చెప్పి అడిగినంతే. ఒక భారతీయుడు అన్న దానివల్ల మనకేం తెలిసింది, ఏమీ తెలియలేదు. అలా ఉంటారన్నమాట ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అందు గురించి పరమ గురువులు అందరూ కూడా ఉండేటువంటి ప్లేన్ సిక్స్త్ ఇనిషియేషన్. అందు గురించి వాళ్ళు ఉండేటువంటి స్థితిని అన్నారు, ఏ బీయింగ్ హూ మస్ట్ ఎట్ ప్రజెంట్ రిమైన్ నేమ్లెస్. ఆ స్థితికి వచ్చేటికి వీళ్ళకి పేరు అనేటువంటిది ఉండదు. నువ్వు పేరు ఏదో పెట్టుకోండి, ఏదో వెంకయ్య అని పెట్టుకోండి అంటారా. ఆ పరమ గురువు మన ముందుకు వచ్చి నేను వెంకయ్య అని అంటే వాడు వెంకయ్యకి సుబ్బాయికి వాడికి ఏం తేడా లేదు ఆ పేరుకి. అలా ఉంటారు అన్నట్టు. నేమ్లెస్ wields the rod and administers the oath and secrets. In these three expressions of hierarchical government, Sanat Kumara on the periphery of the three worlds, the nameless one on the confines of the high planes of human evolution, and the planetary spirit himself at the final stage. So on the three higher planes, అంటే 4 దాకా చెప్పారు, 5, 6, 7 on the three higher planes ఇదంతా కూడా సనత్ కుమార్ వారు సిక్స్త్ ఇనిషియేషన్ అంటే పరమ గురువులు ఉండేటువంటి ప్లేన్స్. అంటే మనం చెప్పుకున్నటువంటి పరమ గురువులు అందరూ కూడా సిక్స్త్ ఇనిషియేషన్ స్టేజ్లో ఉన్నారు. ఆ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా డైరెక్ట్ చేసేటువంటి వారు సనత్ కుమార్లు వారు. అండ్ ద ప్లానెటరీ స్పిరిట్ హిమ్సెల్ఫ్ అట్ ద ఫైనల్ స్టేజ్, we have the three great manifestations of the planet logos himself. Three great manifestations of the planet logos himself. అంటే ఈయన ద్వారానే 3 ప్లానెటరీ లోగోస్ అనేటువంటి ఎగ్జిస్టెన్స్లో ఉంటాయి. అందులో 2 మనకు చెప్పారు, 3వ పేరు మనకు చెప్పలేదు. అందులో 1 ఎర్త్, 2 వీనస్ అన్నారు, 3వది అనదర్ వన్ అని చెప్పారంటే, అంతే అనదర్ ప్లానెట్ అని చెప్పారు మనకు అంతే. సో ఎర్త్కి వీనస్కి చాలా ఇది ఉంది మనకి. వీనస్ ప్లానెట్ మన ఎర్త్ని బాగా ఇదిగా కాపాడుతున్నటువంటిది. ఒక డైరెక్షన్స్ అన్నీ కూడా మనకి ఎర్త్ ప్లానెట్కి వీనస్ ప్లానెట్ నుంచి చాలా వస్తున్నాయి. సో ఒక రకంగా వీనస్ ప్లానెట్ మన ఎర్త్ ప్లానెట్ను బాగా రక్షిస్తూ ఉన్నటువంటిది, లేదా దారి చూపుతూ ఉన్నటువంటిది. ఎలా ఏ పదాలు మనం వాడుకున్నా తప్పలేదు అది. And he is who reveals to the initiate that the absolute is consciousness in its fullest expression. అది అబ్సల్యూట్ అక్కడ దాన్ని అన్నారంటే అన్కాన్షియస్నెస్. ఆ స్టేట్ని అన్కాన్షియస్నెస్. అబ్సల్యూట్ అంటే ఇంకా కాన్షియస్నెస్ వెళ్ళిపోయి మెర్జ్ అయిపోయింది, ఇంకా ఐస్ ముక్క వెళ్ళి సముద్రంలో కలిసిపోయింది. ఇప్పుడు కాన్షియస్నెస్ ఎక్కడుంది, ఎక్కడ లేదు. ఆ స్థితిని మనకి మేడం లెవెట్స్కి ఏమంటారంటే ఏ సర్కిల్ విచ్ సెంటర్ నోవేర్ అని చెప్తారు. అది యాక్చువల్గా మీనరాశికి సంబంధించినటువంటి సింబల్ అది. ఈచ్ ఆఫ్ ది గ్రేట్ ఇనిషియేషన్స్ ఈజ్ బట్ ద సింథసిస్ ఆఫ్ ది స్మాలర్ వన్స్. సో ఒక గ్రేట్ ఇనిషియేషన్ ముందు ఎన్నో స్మాలర్ ఇనిషియేషన్స్ ఇవన్నీ కూడా అవుతాయి. స్టూడెంట్స్ మస్ట్ గెట్ రిడ్ ఆఫ్ ది ఐడియా దట్ ఇఫ్ దే ఆర్ వెరీ గుడ్ అండ్ ఆల్ట్రిస్టిక్, సడన్లీ సమ్ డే దే విల్ స్టాండ్ బిఫోర్ ద గ్రేట్ లార్డ్. మనం ఏం చేయాలైతే దీన్ని బట్టి మనం ఇక్కడే చెప్పారు, వెరీ గుడ్ అండ్ ఆల్ట్రిస్టిక్. ఇది మనం ఫాలో అవుతుంటే చాలా చక్కగా మనం ఎవరికి కూడా ఏ ఇబ్బంది పెట్టకుండా మనం చక్కని శుచి అయినటువంటి, మనకి చెప్పారు కదా, మనకి క్లీన్ మైండ్, క్లీన్ హార్ట్, ఇవి చెప్పారు కదా పదాలు, అవి మనం కలిగి ఉండి మన జీవితం ఆ రకంగా మనది ఉంటుంటే ఒకనొక రోజు పరమ గురువే మన ఇంటి ముందు వచ్చి నిలబడతారండి. అంతే, అది మనకి ఇక్కడ చెప్పేశారు. స్టాండ్ బిఫోర్ ద గ్రేట్ లార్డ్. దే విల్ స్టాండ్ బిఫోర్ ది గ్రేట్ లార్డ్. దే ఆర్ పుట్టింగ్ ఇఫెక్ట్ బిఫోర్ కాజ్. సో ఇఫెక్ట్ బిఫోర్ కాజ్. కాజ్ ఏమిటి, పరమగురు కాజ్, మన ఇఫెక్ట్. సో ఇఫెక్ట్ వెళ్ళి కాజ్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, అది ఇక్కడ చెప్తున్నాను. గుడ్నెస్ అండ్ ఆల్ట్రూయిజం గ్రో అవుట్ ఆఫ్ రియలైజేషన్ అండ్ సర్వీస్. సో మనం దేనివల్ల ఇది వస్తుంది, గుడ్నెస్ ఆల్ట్రూయిజం అంటే రియలైజ్ అవ్వాలి. నేను చేసినటువంటి తప్పులు నా మనసుకి తెలుసు, వేరేవాడికి ఏం తెలుస్తుంది. సో నేను చేసినటువంటి తప్పులు, ఈరోజు ఎన్ని తప్పులు చేశాను, ఎవరితో ఎలా మాట్లాడాను, నేను రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అవ్వడం ఒక్కటే మనకి పరీక్షిత్ చెప్పినటువంటి దాంట్లో అది అది వాడిని ఎవరైతే రియలైజ్ అవుతారో వాడికి శిక్ష లేదని చెప్పాడు పరీక్షిత్. రియలైజ్ అయ్యాడు అనుకోండి, నేను చేసింది తప్పు, నేను పలానా వాళ్ళతోటి చాలా పరుషంగా మాట్లాడాను, నన్ను క్షమించండి అని చెప్పి సభాముఖంగా నేను కోరితే అప్పుడు వాడికి శిక్ష లేదని చెప్పాడు అంతే.
సో రియలైజేషన్కి అంత వాల్యూ ఉంది. సో రియలైజ్ అవ్వడం ఒకటి, సర్వీస్ ఒకటి చేయాలి మనం ఇప్పుడు. మనం ఎందుకంటే తప్పులు చేస్తాం, మనం అందరం తప్పులు చేస్తాం. దాన్ని రియలైజ్ అవ్వాలి మనం. ఎస్, నేను ఇక్కడ తప్పు చేశాను అని చెప్పి, సారీ సార్, నేను మీతో తప్పుగా మాట్లాడాను, తప్పు చేసి దయచేసి నన్ను క్షమించండి అని చెప్పేసేయండి. ఒక మెసేజ్ అయినా పెట్టేయండి మీరు. తర్వాత మనం ఎప్పుడు కూడా ఒక సర్వీస్లో మనం ఉండాలి. ఈ రెండింటి వలన మనలో గుడ్నెస్, ఆల్ట్రూయిజం వచ్చేస్తుంది. గుడ్నెస్, ఆల్ట్రూయిజం వచ్చేస్తే వన్ డే ఇఫెక్ట్ విల్ గో టు ద కాజ్. అంతే, సింపుల్. అంతే మనకి చేయాల్సింది మనం. అండ్ అది సర్వీస్. అండ్ హోలీనెస్ ఆఫ్ క్యారెక్టర్ is the outcome of these expansions of consciousness which a man brings about within himself through strenuous effort and endeavor. The holiness of character, చక్కగా వాడి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. Therefore it is here and now that man can prepare himself for initiation. సో దీనివల్ల ఏమవుతాడంటే ఇప్పుడు మ్యాన్ అనేటువంటి వాడు ఇనిషియేషన్ కాకుండా మనం తయారవుతుంటాం మనకి. Therefore it is here and now that man can prepare himself for initiation, and this he does not by dwelling upon the ceremonial aspects as so many do in excited anticipation. Excited anticipation కాదు మనం చేస్తాం. ఏదో ఇప్పుడు మనం ఫస్ట్ ఇనిషియేషన్లో ఉన్నాం అంటారు, ఇప్పుడు అయితే క్లాస్ అయ్యాక ఇప్పుడు ఎవరెవరో ఏ ఇనిషియేషన్ స్టేజ్లో ఉన్నామండి అని ఇలా కాదు మనం చేయాల్సింది. మనం చేయాల్సింది ఏమిటంటే, మనం చేయాల్సిన స్టెప్ ఇక్కడ అందుకు చెప్పేసారు. 7 ఇనిషియేషన్స్ మనం చెప్పేసేసి మనం చేయాల్సింది ఏమంటే ఫస్ట్ రియలైజ్ అవ్వడం. మనం ఏమేమి తప్పులు చేసామో మనం రియలైజ్ అవ్వాలి. సో రియలైజ్ అవ్వడం ఒకటి, సర్వీస్ ఒకటి మనం చేసుకుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే హోలీనెస్ ఆఫ్ క్యారెక్టర్ బిల్డప్ అవుతుంది. అప్పుడు ఎఫెక్ట్ విల్ గో టు ద కాజ్. అది జరగాలి మనకి. బై ద వర్కింగ్ సిస్టమాటికల్లీ అండ్ ఎండ్యూరింగ్లీ ఎట్ ద స్టడీ డెవలప్మెంట్ ఆఫ్ ది మెంటల్ బాడీ by the strenuous and arduous process of controlling the astral body so that it becomes responsive to 3 vibrations. మన యొక్క ఆస్ట్రల్ బాడీ దీనిలో ఉండాలి. ఆస్ట్రల్ బాడీ గురించి చాలా విషయాలు అసలు నిజంగా ఒక సింపుల్గా మన యొక్క ఏమో ఇవన్నీ ఉంటాయండి అని చెప్పేసుకున్నాం, కానీ మన ప్రతి దానికి కూడా ఒక ఆస్ట్రల్ బాడీ ఉంటుంది. ఆస్ట్రల్ బాడీలోనే సమస్తం ఇవన్నీ అవుతుంటాయి. సో ఒక్క మాట చెప్తే ఆస్ట్రల్ బాడీ గురించి, మన యొక్క ఎర్త్ ఆస్ట్రల్ బాడీ, మన యొక్క ఎర్త్ ఫిజికల్ బాడీ మనం చూస్తాం. మనం ఎర్త్ యొక్క ఆస్ట్రల్ బాడీ, ఎర్త్ ఫిజికల్ బాడీ నుంచి ఆల్మోస్ట్ ఇట్ టచెస్ ది మూన్ దాకా టచ్ అవుతుంది. అంత దాకా ఆస్ట్రల్ బాడీ ఉంది ఎర్త్ది. అలా ఆస్ట్రల్ బాడీ గురించి చాలా ఉంది సైన్స్. సో మన సింపుల్గా మనం చెప్పుకోవాలంటే మన యొక్క ప్రాణమయ శరీరంగా మనం చెప్పుకోవచ్చు. అంటే మన యొక్క ఇది ఎమోషనల్ నేచర్స్ ఇవన్నిటికి సంబంధించి. సో ఆ రకంగా ఆస్ట్రల్ బాడీ అనేటువంటి దాంట్లో ఇవన్నీ కూడా ఉంటాయి. సో మన యొక్క ఆస్ట్రల్ బాడీ యొక్క స్టిమ్యులేషన్సే మన యొక్క ఫిజికల్ బాడీకి వస్తున్నాయి. సో మన యొక్క ఆస్ట్రల్ బాడీ అప్పుడు వేటికి స్టిమ్యులేట్ అవ్వాలి? ఒకటి మన యొక్క ఈగోకి స్టిమ్యులేట్ అవ్వాలి, మన యొక్క మాస్టర్కి స్టిమ్యులేట్ అవ్వాలి, తర్వాత మన యొక్క బ్రదర్స్కి స్టిమ్యులేట్ అవ్వాలి. మన చుట్టూతో ఉండేటువంటి వాళ్ళ యొక్క దీనికి మనం ఆస్ట్రల్ బాడీ స్టిమ్యులేట్. ఈ మూడింటికి స్టిమ్యులేట్ అయ్యేటట్టుగా మన ఆస్ట్రల్ బాడీ ఉంచుకోవాలి. అంటే పక్కన ఉన్నటువంటి వాడు ఏదో బాధతో ఉంటే తలుపులు గొళ్ళాలు పెట్టుకుని నేను పడుకున్నాను అనుకోండి, అంటే వాడు అనర్బుడ్ వాడు ఎంత యోగం ఎంత క్లాస్ బ్రహ్మాండంగా చెప్పినా హీజ్ అన్ఫిట్, సింపుల్ అంతే. సో మన తోటి బ్రదర్ యొక్క సఫరింగ్ని నేను అర్థం చేసుకోలేకపోయాను, నేను వినలేకపోయాను, నేను గ్రహించుకోలేకపోయాను అంటే హీజ్ అన్ఫిట్. సో మన యొక్క ఆస్ట్రల్ బాడీ షుడ్ బి సెన్సిటివ్ టు ది స్టిమ్యులేషన్స్ ఆఫ్ ది ఈగో, to the stimulations of the master, to the stimulations of the brothers. అది ఈ మూడు కూడా ఒక ట్రయాంగిల్ మనకి. సో దాంతో ది పాత్ ఆఫ్ ఇనిషియేషన్ అన్నటువంటి చాప్టర్ అయిపోతుంది. నెక్స్ట్ ఈస్ ద యూనివర్సాలిటీ ఆఫ్ ఇనిషియేషన్. ఇందులో ఏం చెప్తారంటే, దిస్ ఇస్ ద 10th చాప్టర్. ఇట్ హ్యాస్ బీన్ ఎంఫసైజ్డ్ మెనీ టైమ్స్ ఇన్ ద అకల్ట్ టీచింగ్స్ దట్ ద ప్రాసెస్ ఆఫ్ ఇనిషియేషన్ యాజ్ ఈస్ యూజువల్లీ అండర్స్టూడ్ ఈజ్ అన్ అబ్నార్మల్ అండ్ నాట్ ఎ నార్మల్ వన్. ఇదంతా కూడా ఒక అబ్నార్మల్ వన్, ఇట్స్ నాట్ ఎ నార్మల్ వన్. ఆల్ ప్రోగ్రెషన్ ఇన్ ద రేమ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇస్ న్యాచురల్లీ బై గ్రేడెడ్ సిరీస్ ఆఫ్ అవేకనింగ్స్. సో మనం ఒక ఇనిషియేషన్ నుంచి ఇంకొక ఇనిషియేషన్కి వీడు వెళ్తున్నట్టు ఇట్ ఈస్ ద గ్రేడెడ్ ఆఫ్ అవేకనింగ్స్. అంతకుముందు కన్నా ఇప్పుడు ఇంకాస్త విచ్చుకున్నాడు వీడు అన్నటువంటిది అర్థం అన్నది జరిగేది అక్కడ. బట్ దిస్ వుడ్ ప్రొసీడ్ మచ్ మోర్ గ్రాడ్యువల్లీ అండ్ కవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ than is the case under our present planetary conditions. సో ప్రజెంట్ ప్లానెటరీ కండిషన్స్ అనుగుణంగా ఇది ఎంతో
దీర్ఘముగా వెళ్ళేటువంటి ప్రయాణం ఇనిషియేషన్స్ అన్నమాట. దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే కనుక ఫోర్త్ రూట్ రేస్ ఉండంగా ఇది స్టార్ట్ అయింది. ఈ మెథడ్ ఆఫ్ డెవలప్మెంట్ అనుకోండి, అంటే ఈ సాధన ఇదంతా కూడా ఫోర్త్ రూట్ రేస్, అంటే అట్లాంటియన్ రేస్ ఎండ్ అవుతున్నప్పుడు పరమ గురువులు వాళ్ళు నిర్ణయించినటువంటి విధానం మనం ప్రస్తుతం చేసుకుంటున్నటువంటిది. దీని గురించి మనం అంటే వాళ్ళు ఏం నిర్ణయించారు, ఎలా సాధన చేసుకునేటువంటి ఇవన్నీ చెప్పారనేటువంటిది మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.